చైనా దక్షిణ అమెరికాలోకి ఎందుకు ప్రవేశించింది అనే ప్రశ్నకు జవాబుగా 3 కారణాలు చెప్పుకోవచ్చు. లిథియం, ఆయిల్ అండ్ మినరల్స్ మరియు అమెరికాకి దగ్గరికి రావడం. ముందుగా 3వ కారణాన్ని మనం పరిశీలిస్తే, నిజానికి భౌగోళికంగా అమెరికా ప్రపంచంలోని మిగతా దేశాల నుండి చాలా దూరంలో ఉన్నందున చైనా అమెరికాకు దగ్గరగా రావాలని కోరుకుంటుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనాపై నిఘా ఉంచడానికి అమెరికా ప్రాక్సీలను కూడా ఏర్పాటు చేసుకుంది. మనం చైనా భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే, ప్రపంచంలోని మిగతా ప్రాంతాలను యాక్సెస్ చేయడానికి చైనా తన 14,000 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ఉపయోగిస్తుంది. చైనా జనాభాలో సగానికి పైగా ఈ తీర ప్రాంతంలోనే నివసిస్తుంటారు. ఇక్కడి నుండి చైనా ఇతర దేశాలకు వస్తువులను ఎగుమతి చేయడం కాకుండా చమురు మరియు గ్యాస్ ని కూడా దిగుమతి చేసుకుంటుంది. కానీ ఈ మార్గమంతటిలో తైవాన్, జపాన్, ర్యూక్యూ ద్వీపం మరియు ఫిలిప్పీన్స్ వంటి చిన్న చిన్న దీవులున్నాయి. దీని కారణంగా ఇటువంటి చోక్ పాయింట్స్ సృష్టించబడ్డాయి. దురదృష్టం ఏంటంటే ఈ దీవులన్నీ కూడా అమెరికా ప్రభావంలో ఉన్నాయి మరియు దాని మిత్ర దేశాలుగా ఉన్నాయి. అదేవిధంగా జపాన్ మరియు దక్షిణ కొరియాలో అమెరికా యొక్క అతిపెద్ద సైనిక స్థావరాలున్నాయి. వాటిలో దాదాపు 80,000 మంది సైనికులు ఉన్నారు. కాబట్టి అమెరికా ఈ ప్రాక్సీ దేశాల ద్వారా చైనాపై ఒత్తిడి తెస్తూ ఉంటుంది. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి చైనా ఇప్పుడు అమెరికా పొరుగు ప్రాంతంలో తన పట్టును బలపరుచుకుంటుంది. కాబట్టి అమెరికా దక్షిణ చైనా సముద్రంలో తన ప్రాక్సీ దేశాల ద్వారా బెదిరిస్తే, ఇక్కడ చైనా కూడా దక్షిణ అమెరికా ద్వారా అమెరికాను నియంత్రించగలుగుతుంది. ఇక రెండవ కారణానికి వస్తే, అదే లిథియం. మన భవిష్యత్ అంతా కూడా విద్యుత్తుతో నడిచే వాటిపై ఆధారపడి ఉంటుంది. అవి ఎలక్ట్రికల్ కార్లైనా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, ఈ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా నడపడానికి లిథియం బ్యాటరీ అవసరమవుతుంది. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు ప్రపంచంలోని అతిపెద్ద లిథియం నిల్వలు దక్షిణ అమెరికాలో ఉన్నాయి. అందుకే చైనా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ని తీసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే లిథియం భవిష్యత్తు యొక్క చమురు లాంటిది. గత 50 సంవత్సరాలుగా మనమందరం చమురుపై ఆధారపడి ఉన్నట్టే రాబోయే 100 సంవత్సరాల్లో లిథియంపై ఆధారపడాల్సి వస్తుంది. లిథియం కంట్రోల్ ఎవరి చేతిలో ఉందో వారే ప్రపంచాన్ని నియంత్రించగలుగుతారు. ఇక చివరి కారణం ఆయిల్, కాపర్ మరియు ఐరన్ ని స్వాధీనపరచుకోవడం. ఇందులో దక్షిణ అమెరికా నిలువలు అతిపెద్దవి. వాస్తవానికి చైనాలో ఈ వనరులన్నీ కూడా అడుగంటిపోతున్నాయి. కాబట్టి చైనా దాని అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి దానికి సబ్స్టిట్యూట్ కావాలి. అందుకని దక్షిణ అమెరికా కంటే మెరుగైన వనరులు ఉన్న చోటు మరొకటి లేదు.